ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారు పోటీ పడుతున్నారు. ఆయన యువకుడు, విద్యావంతుడు కాబట్టి ఇంజనీర్ చదివి ఉన్నాడు. అలాగే నిన్న బీసీ జై హో బీసీలో కార్యక్రమంలో కానీ, అలాగే గౌడ్ సంఘం సదస్సు మీటింగ్కి ఆయన వచ్చారు. నేను కూడా ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. ఏంటయ్యా అంటే, నేను చదువుకుని ఉన్నాను కాబట్టి పోలవరం ప్రాజెక్టు గురించి నాకు దాంట్లో కొన్ని సబ్జెక్టులు తెలుసు, నేను చేస్తున్నాను, అది ఇంజనీర్ చేస్తున్నాను. దాన్ని బేస్ చేసుకొని నేను అది కంప్లీట్ చేయడానికి చిత్తశుద్ధితో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నేను అది పూర్తి చేస్తాను. అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా కళ్యాణ మండపాలు కానీ, షాదీఖానా కానీ, ఇంకా ఇతరత్ర గ్రామాల్లో కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నేను చేసి చూపిస్తానని చెప్పి మంచి అగ్రెసివ్గా, స్పీడ్గా ఉన్నాడు. షార్ట్ టైంలో కూడా అతను మాకు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. షార్ట్ పీరియడ్లో కూడా అతను బాగా స్పీడ్గా నేను చేస్తానని జనంలోకి బాగా చొచ్చుకెళ్ళిపోతున్నారు, స్పీడ్గా ఉన్నారు. ఆయన రాజకీయ కుటుంబం కావచ్చు, వాళ్ళ నాన్నగారు అంతకుముందు టీడీటీ చైర్మన్గా చేసి ఉన్నారు కాబట్టి కాబట్టి ఏదైనా కానీ ఆయనకి బాగా ప్రజలకు ఏదో చేయాలి తాపత్రయం ఉండి బాగా రాజకీయాల్లో బాగా ముందుకి స్పీడ్గా, ఇప్పుడున్న ఇద్దరిలో కూడా ఆయన బాగా స్పీడ్గా చొచ్చుకెళ్ళిపోతున్నాడు. కూటమిలో ఆయన గ్యారంటీగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ మూడు పార్టీలు కలయికలో ఆయన తప్పకుండా విజయం సాధించి గెలుస్తాడు, అందరి హామీలు తీరుస్తాడని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాము. ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.